హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మా మేడ్చల్లో అయితే జాతర అయితే జరుగుతుంది. అదైతే చూడడానికి వెళ్ళాము. మా వారైతే హంసికని అత్తయ్యనైతే దింపేసి వచ్చేసారు. ఇంకా మమ్మల్ని అయితే దింపడానికి అయితే వచ్చారు. బండి మీద అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఇదిగోండి మా గ్యాంగ్ అయితే వచ్చేసారు అందరూ. ఇంకా మేము అందరం అయితే గుడికి అయితే వెళ్తున్నాము. ఇంకా ఎవరెవరో పరిచయం చేసేస్తాను. ఈమెయితే మా వదిన లైట్ బ్లూ కలర్ తీసి కట్టుకున్నాము. రెడ్ కలర్ అయితే మా మరదలు అవుతుంది. ఇంకా రెడ్ కలర్ టీషర్ట్ అయితే అన్నయ్య అవుతారు. ఇంతేనండి. ఇంకా గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము బల్ల మీద. మా అత్తయ్య వాళ్ళు అయితే నడుచుకుంటూ వస్తున్నారు. నెక్స్ట్ మా వాళ్ళు అయితే వెళ్ళి తీసుకొని వచ్చేసారు. ఇదిగండి చూడండి, పిల్లలు మమ్మల్ని అయితే దింపేశారు మా వారును అన్నయ్య. ఇంకా గుడి లోపలికి అయితే వెళ్తున్నాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చూసేయండి మీరు కూడా. ఇది శివాలయము. శ్రీశైలంలో ఇక్కడ సేమ్ జరుగుతుంది. ఇక్కడ 10 రోజులు అన్నదానం అయితే ఫ్రీగా చేస్తారు. చాలామంది పొద్దున్నుంచి సాయంత్రం వరకు కంటిన్యూ చేస్తూనే ఉంటారు. ఇంకా పైనుంచి వ్యూ అయితే చూడండి ఎంత బాగుంది కదా. ఇంకా గుడి పక్కన అయితే ఇలా శివాలయ విగ్రహం అయితే ఉంటుంది. ఆ పక్కన కూడా ఆ రాళ్ళల్లో దేవుళ్ళు అయితే వెలిసారు. ఇది ఇక్కడ వెలిసినది దేవుడే శివయ్య. ఇంకా దిగి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా మా అన్నయ్య అయితే ప్రసాదం అయితే తీసుకొచ్చారు. ఇంకా కిందికి వెళ్తుంటే అక్కడ కూడా ఒక గుడి ఉంటుంది. ఇది కూడా శివాలయమే. ఇదైతే సేమ్ చిలుకూరులో ఉన్నట్టే ఉంటుంది. గుడి అయితే చాలా బాగుంటుంది. ఇంకా అలా గుడి చూసుకుంటా మేము కిందకి వెళ్తున్నాము. ఎందుకంటే జాతర అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అయితే జైంట్ వీల్. ఇంకా అలా కిందకి వెళ్తుంటే పిల్లల బొమ్మలు ఇంకా చాలా ఇక్కడ దొరకనవంటూ ఏముండదు. మేడ్చల్లో అయితే ఒక సంవత్సరంకి ఒకసారి జరుగుతుంది. ఊర్లో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. కంపల్సరిగా అందరూ వెళ్తారు రిలీఫ్ కోసం అని. ఇదిగోండి మేమైతే మ్యాట్స్ అయితే చూస్తున్నాము. ఇక్కడ క్లాత్ చుట్టేసి ఉన్నాయి కదా, మ్యాట్స్ అయితే 100కి 3 అంట. ఇంకా అవి జారిపోతుంటాయి, అందుకే అవి అయితే మేము తీసుకోలేదు. ఇంకా ముందలైతే మ్యాట్స్ తీసుకున్నాము. ఇదిగోండి ఇక్కడైతే క్లిప్స్, గేమ్స్ ఆడుకునేది పిల్లలకి, ఫుడ్ కోర్ట్స్ అన్నీ చాలా బాగుంటాయి. ఇప్పుడైతే వైట్కి కనిపిస్తుంది కదా. మేము ఇంకా తిరిగి వచ్చేసరికి నైట్ అయితే అయిపోయింది. గాజులు అయితే అసలు లైటింగ్స్ పెడతారు, సూపర్ ఉంటాయి. ఇంకా ఐరన్వి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా, ఐరన్ తవాసు, దోశ ప్యాన్స్ అవన్నీ కూడా ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఇంకా ఆకలేస్తే తినడానికి, ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తూ కూల్గా ఐస్ క్రీమ్స్, ఇంకా అన్ని ఫుడ్స్ అయితే దొరకనివంటే ఏమి ఉండదు. చెరుకు రసం అవన్నీ కూడా ఉంటాయి ఇక్కడైతే. చిన్నపిల్లలకు కూడా బొమ్మలు ఉంటాయండి, సూపర్ ఉంటాయి. ఇంకా టాప్స్ కూడా అమ్ముతారు, చున్నీస్, ఫ్యాంట్స్ అన్నీ. ఇక్కడ లేదంటూ లేదని చెప్పాను కదా, అన్నీ ఉంటాయి. మేమైతే ప్రతి సంవత్సరం వెళ్తుంటాము. నాకైతే 4-5 ఇయర్స్ నుంచి తెలుసు. ఇంకా వరలక్ష్మి వ్రతంకి అలాగే డెకరేషన్ చేసుకోవడానికి అయితే ఉంటాయి కదా, లోటస్ ఫ్లవర్స్ గంటలతోనే అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇవైతే ఫ్లవర్స్ చిన్న చిన్నవి షోయింగ్కి పెడతారు కదా, అలాంటివి. జెయింట్ వీల్స్ ఎన్ని ఉన్నాయో అసలు చెప్పలేము. ఇంక ఇవైతే చూడండి, ఇవి మట్టి విగ్రహాలు, ఏనుగులు, బుద్ధుడి బొమ్మలు, కృష్ణుడివి అవన్నీ సూపర్ ఉంటాయి. ఇంకా మెయిన్ ఇదేనండి రథము. ఈ రథం చూడడానికనే ఇక్కడ వరకు వచ్చాము. శివపార్వతులు అయితే ఇందులోనే ఊరేగిస్తారు. ఇది చాలా పెద్ద రథము మేడ్చల్లో. ఈ పండగ అయితే చాలా బాగా చేస్తారు. ఇంకా అక్కడైతే రెడీమేడ్ బ్లౌజులు కూడా ఉన్నాయి. ఎంత చూసేసి అయితే మేమైతే ఇంటికి వచ్చేసాం పిల్లలు ఏడుస్తున్నారని. హాయ్ అందరికి, మేమైతే జాతరకి వెళ్ళాము. అయితే నైట్ ఫుల్ టైర్డ్ అయిపోయి వచ్చి ఇంకా డిన్నర్ చేసేసి పడుకుడిపోయాము. మేమైతే ఏమేమి కొనుక్కున్నామో చూపిస్తాము. ఇదిగోండి సాల్ట్ వేసుకోవడానికి అయితే ఈ పింగాని బౌల్స్ చాలా కలర్స్ ఉన్నాయి, కానీ బ్లాక్ అయితే చాలా బాగుంది, షైనింగ్ ఉందని ఇవైతే 2 తీసుకున్నాము. చాలా బాగున్నాయి. ఈచ్ వన్ 60 రూపీస్. ఇంకా ఇవి కూడా గ్లాస్ బౌల్స్ ఏని ఇట్లా అసలు వెయిట్ లేవు, చాలా బాగున్నాయి. ఇది 100కి 3 అంట, చాలా బాగున్నాయి. ఇంకా మ్యాట్స్ జాతరలు అయితే చాలా బాగుంటాయి.
ఇదిగోండి, ఇది బ్లాక్ రెడ్. ఇది ఈచ్ వన్ 65 రూపీస్ పడింది. చాలా మెత్తగా, చాలా దొడ్డుగా అయితే ఉన్నాయి. ఇవి 2 తీసుకున్నాము. ఇంకా ఇవి వేడిగా వేడివేడి దించుకునేటప్పుడు పెట్టుకుంటారు కదా, రైస్, కర్రీస్ అలాంటివి. ఇవైతే 250 రూపీస్. ఇంకా ఇది గరిట ఒకటి 25 రూపీస్. మస్తు గట్టిగా ఉంది, ఇదైతే చాలా బాగుంది. ఇంకా టీ వడపోసుకునేది ఒకటి తీసుకున్నాము. ఇవన్నీ. ఇంకా ఇది హంషికాకి అయితే తీసుకున్నాము. ఇట్లా లైట్ వస్తుంది. పిల్లలకైతే ఎన్ని బొమ్మలు ఉంటాయో, చాలా బాగుంటుంది. ఇంకా ఇవి బెలూన్స్ వస్తాయి కదా, బబుల్స్ వచ్చేవి 2 తీసుకున్నాము. ఇలా నాకు అన్నిటికంటే అయితే ఇవి నచ్చాయి. చాలా డైలీగా యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే వెయిట్ చాలా తక్కువ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇది 100కి 3 అంటే అసలు మీషోలో కూడా 100కి 3 రావు కదా. చాలా బాగున్నాయి అన్నీ. ఒకసారి మీకు కూడా చూపించేస్తాను, చూసేయండి. ఇంక ఇవేనండి మేము తీసుకునేది. తిరునాళ్ళలో ఏవైనా జాతరలో ఏవైనా తక్కువగానే వస్తాయి కదా, ఏదో ఒకటి తీసుకోవాలని తీసుకుంటాము. చాలా తక్కువకి, రీజనబుల్ రేట్కి అయితే వస్తాయి. మేమైతే ఇవే తీసుకున్నాము. ఈసారి అయితే చాలా తక్కువ షాపింగ్ చేసాము, ఎందుకంటే పిల్లలు పడుకుడిపోయారు. పిల్లలతో వెళ్తే కొంచెం కష్టమే కదా. ఇంకా స్పీడ్ కొనుక్కొని అయితే వచ్చేసాము. అన్నిటితో పాటు ఇదిగోండి బెలూన్ కూడా తీసుకున్నాము. ఆల్రెడీ బెలూన్ అయితే పేలిపోయింది. ఇంతేనండి వీడియో. మీకు ఎలా అనిపించిందో, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి, నన్ను సపోర్ట్ చేసేయండి. బాయ్ బాయ్. నా వీడియోలు కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి ఆల్పై ట్యాప్ చేసేయండి. నా వీడియోలు మీకు వరకు చేరుకుంటాయి. ఇంతేనండి. బాయ్ బాయ్.